ఈరోజు నేను షాపింగ్కి వెళ్ళొచ్చాను అనమాట. ఏం లేదండి, పాత శారీస్ అన్నీ ఉన్నాయి కదా, దానికి న్యూగా బ్లౌజులు స్టిచ్ చేయించుకుందామని చెప్పి వెళ్ళాను అనమాట. ఏంటంటే ఎప్పటి 10 years బ్యాక్ అనమాట శారీసు. రెండైతే 10 years బ్యాక్, రెండైతే న్యూ అనమాట. వాటికి బ్లౌజులు ఆపోజిట్గా తెచ్చుకుందామని వెళ్ళాను. ఇదైతే కొత్త శారీ అనమాట. ఇది న్యూ శారీనే, కాకపోతే సేమ్ బ్లౌజ్ వచ్చింది. అందుకొంచెం కొంచెం బెట్టుగా ఉంటుందని చెప్పి నేను ఆపోజిట్గా ఈ కలర్ తెచ్చుకున్నాను అనమాట. ఇది కొత్త శారీ అయిను. ఈ బ్లౌజ్ అయితే సెలెక్షన్ చేసి తెచ్చుకున్నాను. నాకైతే బాగా నచ్చింది అనిపిస్తుంది. మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే బ్యాంగిల్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట ఒకేసారి శారీతో పాటు. ఇంకా మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది కదా, మళ్ళీ బయటికి ఏమి వెళ్తానులే అని చెప్పి తెచ్చుకున్నాను. ఇది కూడా మంగళగిరి పట్టు శారీ అనమాట. దీనికి శారీ తీసుకున్నానండి నేను, కానీ దానికి బ్లౌజ్ రాలేదన్నమాట. తర్వాత ఇంటికి తెచ్చుకున్నా చూసుకున్నాను, బ్లౌజ్ అయితే లేదు. ఇంకేం చేస్తాము, అంతా ఓపెన్ చేశాను కదా, ఇంకా రిటర్న్ ఏమి ఇస్తాంలే అని చెప్పి శారీ ఉంచేసాను. దానికి పింక్ తెచ్చుకున్నాను. మీకేందంటే వీడియోలో మరి ఆరెంజ్ కనిపిస్తుంది, లేదండి అది రాణి కలరు. బ్లూకి రాణి కలర్ బాగుంటుందని ఇంటి దగ్గర అనుకుని నేను వెళ్ళి తీసుకున్నాను అనమాట. ఇలా ఆపోజిట్గా తీసుకుని దీనికి బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను ఒకేసారి. అలాగే ఈ శారీ అన్నమాట, ఇది మినిమం 13 years బ్యాక్. ఈ శారీ పట్టు శారీ ఒక 3 times కట్టానండి. ఆ బ్లౌజ్ అయితే నాకు చినిగింది, ఇంకా నాకు సెట్ కాల, బ్లౌజ్ తెచ్చుకోలేకపోయాను. అందుకని నేను ఆ పట్టులో బ్లౌజ్ తెచ్చుకున్నాను. లైటు కంప్యూటర్ వర్క్ చేయించుకుందామని చెప్పి అలా అయితే తెచ్చుకున్నాను. ఆ శారీ కూడా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే తెచ్చుకున్నాను అన్నమాట. అలాగే ఇది కూడా ఒక 12 years బ్యాక్ అనమాట. ఈ శారీ కూడా ఇది పట్టు శారీయే. చూసారా, ఈ శారీకి అయితే నాకు ఆపోజిట్ తీసుకుందామంటే నాకు అస్సలు నచ్చలేదన్నమాట కలరు. అందుకే సేమ్ కలర్ తీసుకున్నాను. ఆ కలర్ ఏ శారీ కలరు అదే కలరు బ్లౌజ్ కూడా తీసుకున్నాను. ఆ శారీ కూడా బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను అన్నమాట. అలా ఈరోజు షాపింగ్ అయితే చేసేసాను మొత్తము. ఇంకా మళ్ళీ వెళ్ళకుండా వాటికి హెయిర్ క్లిప్స్ కూడా తెచ్చుకున్నాను ఒకేసారి. ఈ 4 శారీకి ఆపోజిట్గా బ్లౌజులు తెచ్చుకున్నాను. ఇంకేముందండి, ఇంక రేపటి నుంచి నేను బ్లౌజ్ నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను, ఇంక స్టార్ట్ చేయాలన్నమాట. అలా నేను శ్రావణ మాసం వస్తుంది కదా, ఇంక మళ్ళీ బజార్కి వెళ్ళకుండా ఒకేసారి మొత్తము ఒక 2 hours అయితే పట్టింది నాకు బయట ఈరోజు షాపింగ్ చేయటము. అలా ఇలా తెచ్చుకున్నాను. ఈ ఆపోజిట్ బ్లౌజులు ఎలా ఉన్నాయి అనేది మీరు నచ్చితే కామెంట్ చేయండి. అలాగే సింపుల్గా వడ్డానం తెచ్చానండి. చూసారా ఎంత సింపుల్గా ఉందో, ముత్యాలన్నమాట. పెట్టి చూసాను, చాలా బాగా నచ్చేసింది అనమాట నాకు. సరే మా పాప అయినా పెట్టుకుంటుందని చెప్పి నేను తీసుకొచ్చాను. నచ్చిందని. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్